కరీంనగర్ కు బీచ్ లేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు మీరు చూస్తున్నది కరీంనగర్ బీచ్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్టులో ఉన్న నీటిని చూపిస్తూ ఈ ప్రచారం జరుగుతుంది. ఈ వీడియోలు చూసి చాలా మంది యువత అక్కడికి వస్తున్నారు. ఆనకట్టపై సేద తీరుతూ రీల్స్ చేస్తూ ఆనందిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై నీటిపారుదల పోలీస్ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్టులోకి గత కొద్ది రోజులుగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో జలాశయం వెలవెలబోయింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు మధ్యలో ఉన్న పాత తారు రోడ్డు సమీపంలో సముద్రం మాదిరిగా అలలు ముందుకు వెనక్కు వచ్చి వెళ్తున్నాయి. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి కరీంనగర్ బీచ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. యువత కూడా ఇక్కడ రీల్స్ చేస్తూ పోస్ట్ చేయడంతో ఈ ప్రచారం మరింత పెరిగింది. దీనివల్ల ఇక్కడికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఎల్ఎంటీ ప్రాజెక్టుకు ఎడమవైపు కరీంనగర్, కుడివైపు ఎల్ఎంటీ కాలనీలున్నాయి. ఎడమవైపు కాలువకు లేక్ పోలీసులు పహారా కాస్తున్నారు. బీచ్ బాపట్ల బీచ్ దగ్గర ఉన్నామని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి జలాశయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ జలాశయంలో సముద్రం బీచ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయి. అచ్చం సముద్రం ఒడ్డున ఎలాగైతే అలలు ఒడ్డుకు చేరుకుంటాయో అదేవిధంగా అలలు రావడంతో ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో కూడా ఇక్కడికి జనాలు ఎక్కువ వస్తున్నారు. జనాల తాకిడి కూడా ఎక్కువ ఈ మధ్యకాలంలో పెరిగింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కూడా ఈ మధ్యకాలంలో కరీంనగర్ బీచ్ అంటూ కూడా ట్రెండింగ్గా మారింది. ఆ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చాలామంది పర్యాటకులు అదేవిధంగా కరీంనగర్ వాసులు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని చూసేందుకు విపరీతంగా ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే సెలవు దినాల్లో మరీ ఎక్కువగా శనివారం ఆదివారం రోజుల్లో మాత్రం చాలా ఎక్కువ మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. మనం ప్రస్తుతం ఏదైతే లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రాజెక్టు లోపల ఉన్నాం. ఇక్కడ నీటి మట్టం వద్ద మనం ఉన్నాము. ఈ పరిస్థితి చూడొచ్చు. అచ్చం ఎక్కడైనా సముద్రం తీరాన ఉన్నటువంటి బీచ్ వద్దనే ఉన్నటువంటి పరిస్థితి. అచ్చు అదే మాదిరిగా అలలు కూడా ఒడ్డుకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ విజువల్స్తో చూడొచ్చు. మొత్తంగా ఈ కరీంనగర్ బీచ్గా పేరుగాంచబడినటువంటి ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి జనాల తాకిడి మాత్రం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మారింది. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడికి పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు. మరోవైపు ఇది లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్టుకు ఒకవైపు ఎడంవైపు కరీంనగర్, మరోవైపు కుడివైపుకు ఎల్ఎండి పోలీస్ స్టేషన్లు ఉంటాయి. అటు ఎడంవైపు ఏమో లేక్ పోలీస్ స్టేషన్ ఉంది. లేక్ పోలీసులు కూడా అక్కడ పహారా కాస్తుంటారు. గేట్లకు ఎడమవైపు ఉన్న ప్రాంతం నుంచి మొత్తం శివారు ప్రాంతం వరకు కూడా అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి జనాలను రాకుండా కూడా నీటి వద్దకు వెళ్ళేకంటే జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అటువైపు కనిపిస్తుంది. కానీ ఇటు ఎల్ఎండి ప్రాజెక్టు వద్ద మాత్రము కుడివైపు ఇటు ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ఉంటుంది. కానీ ఇటువైపు కొంచెం ఈజీ యాక్సెస్ ఉంది. ప్రాజెక్టు మనం ఏదైతే కరీంనగర్, అలుగునూరు ఆ తర్వాత ఎల్ఎండి కాలనీ చేరుకొని కట్టపైకి ఎక్కిన తర్వాత ఆనకట్టపై ఎక్కిన తర్వాత కిందికి దిగేందుకు ఆనకట్టలు ఉన్నాయి. ఈ కిందికి జనాలు వస్తూ కూడా ఇక్కడికి చాలా ఈజీగా రావడంతో కూడా ఇక్కడ ఒకవైపు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది పహరా లేకపోవడం, మరోవైపు పోలీసుల పహరా లేకపోవడం వల్ల కూడా ఇక్కడ జనాలు ఎక్కువ వస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఇక్కడికి అచ్చు ఏదైతే అలల మాదిరిగా అదేవిధంగా ఎల్ఎండి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఏదైతే సముద్ర బీచ్ తలపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి జనాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ కావడంతోనే ఇక్కడికి ఈ ప్రాంతాన్ని సందర్శించిన సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది.
లోయర్ మానే డ్యామ్ ప్రాజెక్టులో కరీంనగర్ బీచ్గా పిలువబడేటువంటి ప్రాంతాన్ని సందర్శించేందుకు కొంతమంది కరీంనగర్ చెందిన సుభాష్ చెందినటువంటి కొంతమంది యువకులు ఇక్కడ వచ్చారు. మీరు చెప్పండి, అంటే ఇది ఎక్కడ చూసి మీరు వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మేము ఇక్కడ లోకల్లో ఉండేటోళ్ళం అప్పట్లో. ఇక్కడ బీచ్ అనేది బాగా ఉంది అని చెప్పేసి అన్నారు. అందుకే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి వస్తున్నాం. కానీ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అని ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది. నిన్న వచ్చినాం కానీ చాలామంది వచ్చిండ్రు. ట్రాఫిక్ వాళ్ళు కూడా అక్కడ క్లోజ్ చేశారు. లోపలికి వచ్చి ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయక తాగి ఇవన్నీ చేసే వారికి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలు వస్తారు కదా, అందుకే. మీరు చెప్పండి, మీకు ఇదివరకు తెలుసా, లేకపోతే ఈ మధ్య సోషల్ మీడియా చూసి ఇక్కడికి వస్తున్నారు? తెలుసు, బీచ్ చూడడానికి వస్తాం. మేము 1 మంత్కి ఒకసారి వస్తాం. కానీ ఇవన్నీ గ్లాసులు ఇవన్నీ పలగొట్టడం చేస్తారు ఇక్కడ తాగి. అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడికి వచ్చేందుకు పర్యాటకులు వస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది ఉందంటున్నారు. అంటే తాగుబోతులు చేయబట్టి ఇబ్బంది ఉన్నది. తాగుతారు, సీసాలు పలగొడతారు, ఎక్కడెక్కడ పలగొట్టేస్తారు. సో ఇది మొత్తానికి ఇక్కడ ఒక పర్యాటక కేంద్రం కూడా ఇక్కడ ఇది మొత్తంగా పేరుగాంచింది. మొత్తంగా కొంతకాలంగా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి జనాల తాకిడి కూడా ఎక్కువ పెరిగింది. దాంతో ఇక్కడ కొంతమంది తాగుబోతులు ఏదైతే సీసాలు, బీర్ సీసాల విధంగా మందు సీసాలు పగలగొట్టడంతో కూడా ఇక్కడికి వచ్చే వారికి కూడా ఇబ్బందిగా మారుతుంది. మొత్తంగా తాము సోషల్ మీడియాలో చూసి ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా కరీంనగర్ చెందినటువంటి యువకులు చెప్తున్నారు.